మంది ఇక్కడ గుర్తు చేయటం జరిగింది, స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, జోలకంటి రంగారెడ్డి గారు, పల్లా వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ఎమ్మెల్సీ గారు సత్యం గారు, ఇంకా అనేక మంది పాల్గొనడం జరిగింది. వందలాది మంది వాళ్ళ కార్యకర్తలు వచ్చారు. సుధాకర్ రెడ్డి గారి మరణం తర్వాత ఒక కమ్యూనిస్టు యోధుడికి ఎలా వీడ్కోలు పలుకుతారో ఆ విధంగా గొప్ప వీడ్కోలు ప్రజలు పార్టీలకు అతీతంగా ఆయన వీడ్కోలు పలికారు. అలా అది అటువంటి గౌరవం, అటువంటి పురస్కారం ఒక కమ్యూనిస్టు యోధులకు మాత్రమే లభిస్తుంది. ఆయన నడిచిన బాటలో మేము కమ్యూనిస్టులు అందరం నడవాలని, ఆయన ఆశయాలని ముందుకు తీసుకెళ్లాలని ఆయనకి మేము ఇచ్చే అదే నివాళని చెప్పి తెలియజేస్తూ సుధాకర్ రెడ్డి గారికి ఘనమైనటువంటి జోహార్లు తెలియజేస్తా ఉన్నాం. కావాలని సిబిఐ అయినా ఇంకోటైనా ఏదైనా అవసరమే. ఒక కేసు వచ్చినప్పుడు విచారణ చేయటం కోసం అదే సిట్ అయిందనుకో అది రాష్ట్రం ఉంది అంటారు, ఇంకోటైతే ఇంకోటి అంటారు. అందుకని సిబిఐ అంటే అందరికి కూడా అనుమానాలు ఉన్నాయి. తన ఇండిపెండెన్సీ అది కోల్పోయింది. అయినా కూడా ఉన్నది రాజ్యాంగ సంస్థ కాబట్టి ఆ రాజ్యాంగ సంస్థని న్యాయబద్ధంగా విచారణ చేయమని అడగటమే మేము కానీ ప్రజలు కానీ కోరుకుంటున్నారు. అందుకని ఏకపక్షంగా కాకుండా, బయాసులుగా కాకుండా నిజాల్ని వెలికి తీయాల్సినటువంటి అవసరం సిబిఐ పైన ఉంటుంది. కేటీఆర్ గారు సిబిఐ వద్దన్నా ఏది వద్దంటాడు ఆయన. ఎవరి మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఆరోపణ నుంచి బయటపడటానికి తాను తప్పు లేదని దాన్ని రుజువు చేసుకోవడానికి ఇది ఒక అవకాశం. ఆ విధంగా సిబిఐ విచారణ అది న్యాయబద్ధం చేసి ఆయన బయటపడితే ఆయనకే మంచిది. పార్టీ అగ్రనాయకులు ఈ దేశంలో మరి అనేక ప్రజా ఉద్యమాలకు, కార్మిక ఉద్యమాలకు మరి మేధావిగా మరి పాల్గొన్నటువంటి నాయకుడు. నల్లగొండ పార్లమెంటుకు 2 సార్లు ప్రాతినిధ్యం వహించి ఈ నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు మరి కృష్ణా జలాలు అందాలని పాదయాత్రలు, అదేవిధంగా వారు బతికిన రోజులు ప్రజల పక్షంగా నిలబడి అనేక ప్రజా పోరాటాలు నిర్వహించిన మహానాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు. వారు జీవితాంతం కూడా ప్రజల కోసం, వారి యొక్క వ్యక్తిగత జీవితం కూడా కమ్యూనిస్టు విలువలతోని ముడిపడి ఉండి ఒక మేధావిగా, ఒక మంచి వక్తగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల అభిమానంగా పొందినటువంటి నాయకుడు. వారికి విప్లవోత్సవాలు తెలియజేస్తూ వారి ఆశయాలని ముందుకు తీసుకుపోతాం. వారు ఏదైతే ఈ దేశంలో మరి సోషలిస్టు కావాలని, మరి ఆర్థిక అసమానతలు లేని ఒక నూతన సమాజం కోసం పోరాటాలు సాగించుండు. వారి పోరాటాలను ముందు తీసుకుపోతాం, వారి ఆశయాలను ముందు తీసుకుపోతాం. సపోర్ట్ చేస్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.